ఇక్కడ శవాసనం వేసాడు చూసారా, వాడి పేరు లక్కీ. వాళ్ళమ్మ తెల్లవారే లేచి ఆసనాలు వేయమంటే వీడు వేసే ఆసనం ఇదే, శవాసనం. ఎందుకంటే వీడికి ఆ ఆసనం తప్ప ఇంకో ఆసనమే రాదు. వీడికే కాదులేండి, ఈ జనరేషన్లో చాలామందికి తెలిసిన ఏకైక ఆసనం ఇదే, శవాసనం. అదేంటో అర్థం కాదు కానీ అమ్మ చేత నాన్న అని పిలిపించుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్. హలో హలో నాన్న, అమ్మా, లేచావా? ఇప్పుడే యోగా స్టార్ట్ చేశానమ్మా. అన్ని ఆసనాలు అయిపోయాయి. రోజు కళల్లోనే ఆసనాలన్నీ అయిపోతున్నాయి, కానీ ఈ రోజైనా లేచి యోగా చేయి నాన్న. యోగా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అయినా అంత కాన్ఫిడెంట్ కదా చెప్పావమ్మా. కళ్ళు ఆసనాలు వేస్తున్నానని దొంగచాటుగా చూస్తున్నానండి. అమ్మనిరా, నా పోలికలు కాకపోతే ఇంకెవరి పోలికలు వస్తాయి? అందుకే అంత కాన్ఫిడెన్స్. కరెక్టే. సరేలే, సాయంత్రం ఆసనాలు వేద్దు కానీ లేచి ఫ్రెష్ అప్ అవునా అన్న, మళ్ళీ మెస్ క్లోజ్ అయిపోతుంది. సరే అమ్మా. లేగరా. మాము, చంద్రముఖి చంద్రముఖి. ఎప్పుడు ఫోనేనా? సరే కానీ పఫ్ తీసుకుంటావా, ఐస్ క్రీమ్ తీసుకుంటావా? నువ్వేం తీసుకుంటున్నావు? నేను పఫ్ తెచ్చుకుంటా. అలా అయితే నాకు ఐస్ క్రీమ్ తీసుకురా. అంటే ఒక పఫ్ ఒక ఐస్ క్రీమ్ ఇస్తారా? ఏహే, మీ అమ్మాయిలు చెప్పిన మాట మీద నిలబడరా? చెప్పమ్మా. తిన్నావా నాన్న? లేదమ్మా, ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్తో క్యాంటీన్కి వచ్చా. నీ మొహానికి గర్ల్ ఫ్రెండ్ ఒకటి. మా, నీ కొడుకుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావమ్మా. ఏది, అమ్మాయి పక్కనే ఉంటే స్పీకర్ ఆన్ చేయి చూద్దాం. సరే, నాకేమైనా భయమా? అవునరా, ఇంతకీ ఆ అమ్మాయికి నీ 8th క్లాస్లో సునీత గురించి తెలుసా? సరేలే, అది చిన్నప్పుడు కదా. పోనీ ఇంటర్లో రేవతి గురించి అయినా చెప్పావా? హలో. ఓ, నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంది అయితే. సర్లే, ఎంజాయ్. ఇంకేం ఎంజాయ్ అమ్మా. రే సుబ్బు, మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావేంట్రా? చూసుకున్నాను రా. మరి ఇప్పుడు భయపడలేదా? ఎల్రా ఎదవా. హలో అమ్మా. నాన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్తో కలిసి తినడానికి వచ్చాను. అవునా, ఎవరెవరు? మేమే అమ్మా, మా తొట్టి గ్యాంగ్. నేను, కార్తిక్, సుబ్బు, హర్ష. ఓ, ఈసారైనా వాళ్ళు డబ్బులు తీసారా లేకపోతే మొత్తం నువ్వే పెట్టుకుంటున్నావా? మొత్తం వాళ్ళే పెట్టుకుంటున్నారు మా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఆ కార్తిక్ గాడు వాడి గర్ల్ ఫ్రెండ్ బిల్ అన్నీ వాడే కడతాడు, మరి మీ బిల్స్ ఎందుకు కట్టడు? ఆ సుబ్బుగాడైతే మరీను, తిండంటే ముందుంటాడు, బిల్ పే చేయడం అంటే వెనక్కెళ్తాడు. ఎంతైనా హర్ష గారు మంచోడు కదా. ఏడ్సావులే, అందరికన్నా వాడే వరిస్ట్. అంత పిసినర్తనమేంట్రా బాబు వాడికి. ఆడు రూపాయి ఖర్చు పెట్టినట్టు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఫోన్ స్పీకర్లో ఉంది మా. హలో మేఘా. హలో. రే లక్కీ, వీళ్ళకి ఎలా రా అమ్మ? మహేష్ బాబుకి ఏజ్ అవ్వట్లేదా, అందుకే మహేష్ బాబు అంటారేమో. ఎందుకు కంగారు పడుతున్నావు? ఆడు వెళ్ళింది ఆపరేషన్ థియేటర్ కాదు, ఇంటర్వ్యూకే. రే లక్కీ, ఏమైందిరా? రే, ఇంటర్వ్యూ ఏమైంది? లేదురా, పోయింది. అంత కేర్లెస్గా ఎలా చెప్తున్నావు లక్కీ? చా, నీకు అన్నీ కేర్లెస్సే.
ఇంకో 2 yearsలో మా నాన్న వేరే వాడిని చూసి పెళ్లి చేస్తాడు. అప్పుడు వచ్చి అక్షంతలు వేసి పో, సరేనా? ఎలా మాట్లాడుతుంది ఏంట్రా? సరే, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్. రే ఎప్పుడైనా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? అమ్మకి కాల్ చేయాలి. దెబ్బకి డిప్రెషన్ కూడా రెక్కలు చెగిరిపోద్ది. అమ్మా. హలో నాన్న, ఇంటర్వ్యూ అయిపోయిందా? ఎలా అయింది? లేదమ్మా, పాలసీ సరిగ్గా చెప్పలేదు. ఓ ఫోన్లే, ఇది కాకపోతే ఇంకొకటి. నా కొడుకేం తక్కువ. లేదమ్మా, అదిలా ఉంది. ఎందుకు నాన్న అలా? నువ్వే సెలెక్ట్ కాలేదంటే ఎప్పుడు సెలెక్ట్ కారండి. నా కొడుకు కంటే మేధావులు ఉన్నారేంటి ఈ భూమి మీద? ఇదేనేమో అమ్మ ప్రేమ అంటే. కొడుకుని ఎప్పుడూ తక్కువగా చూడదు, ఎవరిని తక్కువగా చూడనివ్వదు. అమ్మా. ఏడు కనిపించలేదు. రే ఎవడో సెలెక్ట్ కాలేదంటే ఎలా అవునా అమ్మా, ఎవరు సెలెక్ట్ కాలేదంటమ్మా. నేను చెప్పా కదా నాన్న, ఆ movie ఇదే బ్రో అమ్మ ప్రేమ అంటే. దేవత అని చెప్పి మనుషుల నుండి దూరం చేయలేం, అలా అని చెప్పి దేవత కాదని కాదు. ఉన్నాయమ్మా. కళ్ళెదుటే తిరుగుతూ మన మంచి చూసుకుంటూ నిరంతరం మన గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ.